ప్రశస్తమైన శ్రేష్టమైన సమయాన్ని ఆ దేవుడు మనందరికీ ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకున్నాం. అలాగే కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమేయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమేయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనాలను మనము చదువుకుందాం. మరియు సమస్త అన్ని జనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగ చెబుతున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్ని జనులు లేనుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్ని జనులు నిరీక్షణ యుతులు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కావాలకు నిరీక్షణకర్తయకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపుడుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించుకొని వాక్యనామం వెళ్దాం. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధులకు తండ్రి, నీచుడు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలంలో ఆయన నిబంధనల కింద కాచి కాపాడటాన్ని ఈ ఉదయకాలంలో మేము మిగిలిగా ప్రేమించిన ఈ మందిరావరణంలోనైనా మేము చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని కనపరుచుకొని మందుపరుచుకొని కీర్తించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రం. తండ్రి దేవా, నీ పేరు దాసునైనా నన్నునైనా ఏమి తెలియని నన్ను నాయన మీ జ్ఞానముతో నింపి వాక్యము పరిచర్య చేయటం నియమించినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పబడలేని భాగాలన్నింటిలోనైనా మీ మహిమ కనపరచడం సహాయం చేసి ప్రభుత్వపడేనైనా నా నోటికి పూర్వకమైన నన్ను నడిపించుకొని మీరే మహిమ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రియమైన వాళ్ళారా, నేటి దినమున మనము నిరీక్షణ అనే అంశం మీద ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ 2 మాటలు మనకు కనబడుతున్నాయి. అన్ని జనులు అనే మాట, నిరీక్షణ అనే మాట. యూదులు కానివారు, ఇశ్రాయేలులో కాని వారందరినీ కూడా అన్ని జనులని పిలవడం పరిపాటి. ఇప్పుడు ఒక విషయం మనము జ్ఞాపకం చేసుకుందాం. మనం అందరము అన్యులమా కాదా? అన్యులమేనా? మరి ఇతరులందరినీ కూడా మనము అన్యులు అని పిలుస్తూ ఉంటాం. ఎందువల్ల? దేవుని యేసు ప్రభువుని ఎరగని వారిని కూడా మనము అన్యులనే పిలుస్తాం. మరి ఇప్పుడు మనం అన్యులమా అని అంటున్నాం కదా, మనం యేసు ప్రభువుని ఎరిగి ఉన్నామా, ఎరిగిలేమో? మొదటిగా అన్యులు అంటే దేవుడు తన ప్రజలుగా ఎన్నుకున్న వాడు మొట్టమొదటిగా యూదులు, ఆ తరువాత మనం అన్ని జనులందరూ కూడా సంతోషించే కార్యము ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడం ద్వారా జరిగింది. అయితే ప్రియమైన వాళ్ళారా, తర్వాత 12వ వచనంలో ఏం చెప్పబడింది అని అంటే, యెషయా ఇలాగ చెబుతున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్య జనులు నేనుటకు రేచువాడు వచ్చును, ఆయన యందు అన్య జనులు నిరీక్షణ ఎంచుదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనమందరము అన్ని జనులు అని చెప్పబడుతున్నప్పుడు నిరీక్షణ మనం ఉంచాలి. ఎవరి మీద ఉంచాలి? చెప్పబడిన వాక్యం యెషయా చిగురు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన యందు మనము నిరీక్షణ ఉంచాలి. అలాగే 13వ వచనం చూసినట్లయితే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కావాలనుటకు నిరీక్షణకర్తయకు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపుడుగాక. ఎప్పుడైతే మనము నిరీక్షణ కలిగి ఉంటామో, నిరీక్షణకర్త అయిన దేవుడు మనము సమస్త ఆనందంతోనూ సంతోషంతోనూ అలాగే సమాధానంతోనూ మనం అందరినీ నింపుతానని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. నిజంగా ప్రియమైన వాళ్ళ కూలి వచ్చిన విశ్వాసం అందరికీ ఒక ప్రశ్న, నిరీక్షణ అంటే ఏమిటి? అదృశ్యమైనవి ఉన్నవని ఎదురు చూడటం, ఇంకా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండడం, ఇంకా వేచి ఉండడం, ఇంకా
విశ్వాసం అనేది నిరీక్షణ యొక్క నిజ స్వరూపం. ఆ తర్వాత చెప్పుకుందాం. ఎబ్రీ 11:1. చూడండి ప్రియమైన వాళ్ళ, నిజ స్వరూపం అయినది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అని అంటే, నేను అడిగే ప్రశ్న నిరీక్షణ. ఇప్పుడు మనకు అన్ని జనులందరికీ కూడా దేవుడు ఏమి ఇస్తానన్నాడు? నిరీక్షణ ఇస్తానన్నాడు. నిరీక్షణతో సమస్త ఆనందాన్ని, తర్వాత సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తానని చెప్తున్నాడు. నింపుతున్నానని చెప్తున్నాడు. మన హృదయాలంతట్లో కూడా నింపుతానని చెప్తున్నాడు ప్రేమైన వాళ్ళ. అయితే నిరీక్షణ అనేది ఏమిటి? ఎదురు చూడ. దేని కొరకు ఎదురు చూడడము? అమ్మా, పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడడం. అయితే ఈ లోకంలో మీరు ఎవ్వరు ఏది ఎదురు చూడరా? చూడండి ప్రియమైన వాళ్ళ, ఇక్కడ నుంచి చెప్తాను. మన జీవితాల్లో జరిగే కొన్ని విషయాలు మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటిగా ఈ లోకంలో పుట్టిన ప్రతి బిడ్డ కొన్ని అవసరాల నిమిత్తము ఎదురు చూస్తూ ఉంటారు, నిరీక్షణను కలిగి ఉంటారు. అసలు నిరీక్షణ అంటే ప్రియమైన వాళ్ళ, మనము ఒక విషయంలో లేదా ఒక వ్యక్తి కొరకు ఎదురు చూడడము అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు ఎదురు చూస్తున్నామంటే ఆయన తీసుకువచ్చే మనకు మేలు కానీ లేదా ఏదైనా ఉపకారం కానీ దానిని బట్టి మనం ఎదురు చూడటమే నిరీక్షణ. ఇక్కడ ఒక తల్లి గర్భవతి అయింది. ఆమె దేని కొరకు నిరీక్షణ చేస్తుంది? తన బిడ్డ కొరకు నిరీక్షణ చేస్తుంది. ఆ బిడ్డ పెరిగి పెద్ద అవుతుంటే ఆ తల్లి ఇంకా ఏం చేస్తుంది? ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? దేని కొరకు నిరీక్షిస్తారు? ఆ బిడ్డల ఎదుగుదల కోసం నిరీక్షిస్తారు. అలాగే పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని నిరీక్షణ చేస్తారు. అలాగే ఒక ఉద్యోగం వచ్చిన ఉద్యోగి తన ప్రమోషన్ కోసము నిరీక్షిస్తాడు. అలాగే గొప్ప సంపాదన కలిగిన వ్యక్తి దేని కొరకు నిరీక్షిస్తాడు? ఇంకా 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 సంపాదించి ప్రపంచంలోనే నెంబర్ 1 ధనవంతుడు కావాలన్న నిరీక్షణను కలిగి ఉంటాడు. ప్రియమైన వాళ్ళ, ఒక రైతు దేని గురించి నిరీక్షణ కలిగి ఉంటాడు? వర్షం కొరకు, ఏ సమయం కోసం ఏ పంట వేయాలన్న నిరీక్షణను కలిగి ఉంటాడు. ఒక వ్యాపారస్తుడు తన లాభాల కొరకు నిరీక్షణను కలిగి ఉంటాడు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు అందరికీ నిరీక్షణ అని అంటే? అమ్మా, మనము రాకడ కోసం నిరీక్షణ చేస్తున్నాము. ఎందుకు రాకడ కొరకు నిరీక్షణ చేయాలి? నేను చెప్పాలనుకున్న వాక్యంలో నుంచి పక్కకే వెళ్తున్నాం. అయినను దేవుడు ఎందుకు ప్రేరేపిస్తున్నాడో ఆ విషయం మీదనే మనము ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు యేసు ప్రభువు కోసం మనము నిరీక్షణ చేయాలి. ఎందుకు కొరకు నిరీక్షణ చేయాలి? ఆయన వచ్చి తిరిగి తీసుకెళ్తానన్నాడు. అందుకొరకు మనం అందరం కూడా నిరీక్షిస్తూ ఉన్నాం. మరి నిరీక్షణ కలిగిన మనం అందరం కూడా ఎలా ఉండాలి? అమ్మా, పరిశుద్ధత కలిగి ఉండాలి. అంత మాత్రం సరిపోతుందా? అసలు నిరీక్ష అంటేనే మనం అనుకున్నాం కదా, దాని గురించి ఏమో ఆలోచన చేస్తున్నాం. కొన్ని వచనాలు మనము ఈ దినాన ధ్యానం చేసుకున్నాం. ప్రియమైన వాళ్ళ, చూడండి, అది మనకు అనాది కాలంలోనే దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణ వాగ్దానం అన్నది. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో తీతుకు అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట ఏమిటంటే, ప్రియమైన వాళ్ళ, నిత్య జీవం గురించిన నిరీక్షణ. నిత్య జీవము మనకు కావాలని కోరుకుంటున్నాం. నిత్య జీవం మనకి ఎక్కడ ఉంది అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు ఉంది. ఆయన ఎక్కడైతే ఉంటాడో మనం అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు ఉంటేనే మనకు నిరీక్షణ. ఇది మనకు అనాది కాలంలోనే దేవుడిచ్చిన వాగ్దానంగా కనబడుతుంది. వాగ్దానంతో కూడిన నిరీక్షణగా ఇది మనకు కనబడుతుంది. ఆదికాండం 3:15లోనే మనకు ఆ అనాది సంకల్పం యొక్క నిరీక్షణ మనకు కనబడుతుంది. ఇక్కడ నుండి మీరు నిరీక్షించాలని చెప్పి దేవుడు ఇచ్చిన వాగ్దానంగా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళ, అలాగే మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము చూడండి. ప్రియమైన వాళ్ళ, 13-13 మొదటి కొరింథీ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ
ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా మొట్టమొదటిగా మనకు ఉండవలసింది, నిరీక్షణ కంటే ముందు మనకు ఉండవలసింది విశ్వాసము. విశ్వాసము ఉండుట ద్వారా దేవుడు మన కొరకు వస్తాడు. తిరిగి మనల్ని అందరినీ కూడా ఆయన తీసుకువెళ్ళి తన ముందు స్థానంలో మనలను కూడా ఉంచుకుంటాడన్న నిశ్చయభావము, నిశ్చయత, విశ్వాసం మనకు కలిగినప్పుడు ఆ సంఘటన కోసం, ఆ స్థితి కోసం మనం అందరం కూడా నిరీక్షించవలసి ఉన్నదని చెప్పి దేవుని వాక్యం అవసరమిస్తుంది. అయితే ఈ రెండింటిని ఆనుకొని ఇంకొక విషయాన్ని కూడా దేవుడు చెప్పాడు, అదే ప్రేమ. ఈ విశ్వాసులకు కలిగి ఉండవలసిన మూడు అంశాలు, ముఖ్యమైనవి మూడు నిలిచి ఉండేటివి ఏమిటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు లేకపోతే అతడు విశ్వాసి కానే కాదు. విశ్వాసి కానప్పుడు ప్రియమైన వాళ్ళరా, నీవు నిరీక్షించిన దాన్ని నువ్వు పొందుకోలేవు. విశ్వాసంలో నీవు నడవలేవు. విశ్వాసంలో నడవని నీవు నిరీక్షణలో కొనసాగలేవు. నిరీక్షణలో కొనసాగుతున్న నీవు ప్రేమతో జీవించలేవు. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఈ మూడు ఒకదాని ఒకటి అనుకరించి ఉంటాయి, అన్ని అనుసంధానంగా ఉంటాయి, గొలుసులాగా ఒకదాని ఒకటి ఆడుకొని ఉంటాయి. ఏది వీడి తీసినను నీవు విశ్వాసమే కాలేవు. ప్రియమైన వారు, చూసినట్లయితే మనమందరం కూడా అనుకుంటూ ఉంటాం, ప్రేమ అన్ని విషయములలో గొప్పది అని. నీకు విశ్వాసము లేకపోతే ప్రేమను నేర్పించే ఆ దేవుడు ఎవరు ఏమిటి లేకపోతే ప్రేమ అనేది నీలో ఉండదు. ప్రేమ అనేది నీలో లేకపోతే ప్రియమైన వాళ్ళరా, నీవు విశ్వాసివి కానే కావాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఇంకా చూద్దాము ఈ విశ్వాసం గురించి. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. ప్రియమైన వాళ్ళరా, ఇట్లుండి మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప యందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారరా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనము విశ్వాసము వలన ఈ కృప యందు ప్రవేశాన్ని కలిగి ఉంటాం. దేవుని యొక్క కృప విషయంలో మనమందరం విశ్వాసం కనబరుస్తున్న మనమందరం కూడా ఆ కృపలో ప్రవేశించిన తర్వాత అందులో మనము నిలిచి ఉండి దేవుని మహిమను వచ్చిన నిరీక్షణను మనము అతిశయపడుతున్నాం. చాలా మంది ఎన్నో విషయాలలో, ఆలోచనలో నిరీక్షణ కలిగి ఉంటారు. ఒక వ్యాపారస్తుడు గొప్ప ధనాన్ని సంపాదించుకొని వాడు రాత్రికే చనిపోయాడనుకుంటే అతని నిరీక్షణ ఏమైంది? నిష్ప్రయోజనమైంది. అలాగనే ఒక రాజకీయ నాయకుడు గొప్పగా ఎదగాలని ఎన్నో పదవులు అధిరోహించాలని ఉన్నాడు. రాత్రే చనిపోతే ఆయన ప్రయత్నం అంతా కూడా, ఆయన నిరీక్షణ అంతా కూడా నిష్ప్రయోజనమైంది. ప్రియమైన వాళ్ళ, అలాగనే ఈ లోకంలో జీవించిన మనం అందరి నిరీక్షణ కూడా ఏమవుతుందంటే ఒకే ఒక దినాన లేదా ఒక దినాన దేవుడు అనుగ్రహించే దినాన అన్నీ కూడా నిష్ప్రయోజనం అవుతాయన్నది మనము గమనించాలి. అయితే గొప్ప నిరీక్షణ ఏమిటంటే దేవుని యొక్క మహిమలో మనము ఆ మహిమ గురించిన నిరీక్షణను కలిగిన మనము అందులో మాత్రమే అతిశయపడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. నిజంగా ప్రియమైన వాళ్ళారా, నిరీక్షణ విషయంలో చూసినట్లయితే మనము ఈ నిరీక్షణను ఎంత కాలం కొనసాగించాలి? ఈ జీవితం మట్టుకే మనము కొనసాగించాలా, లేకపోతే ఇంకొక వేరొక జీవితం మనకు ఉందా? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళారా. మరణానంతరం చాలా మందికి ఏమంటుంది అంటే ఇంకా జీవితం ఉంది, కొత్త జీవితం ఉందని చెప్పుకుంటూ ఉంటాం. క్రైస్తవులమైన మనకందరికీ కూడా మరణం తర్వాత జీవితం కూడా ఉంటుంది. ఈ జీవిత కాలం మట్టుకే మనం నిరీక్షణ ఉన్నట్లయితే ప్రియమైన వార మనము దౌర్భాగ్యులమనే వాక్యము చెబుతుంది. ప్రియమైన వార, చూడండి ఎంతటి శ్రేష్టమైన వాక్కులు దేవుడు మనకు దయచేశారు అనంటే ప్రియమైన వాళ్ళ, ఈ నిరీక్షణను బట్టి మనమందరము కూడా అతిశయపడాలి. దేవుని యొక్క మహిమ గురించిన నిరీక్షణ మనకు అతిశయ కారణంగా ఉందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, అలాగే మనము చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
17 నుండి 19 వచనాలు చూసినట్లయితే ఈ నిరీక్షణ ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చయమైనదని ఆ వాగ్దానం వారసులైన వారికి నిశ్చయము కనబరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడదానని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మలందరి వారి నుండి తెర లోపల ప్రవేశిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారగా మన నిరీక్షణ ఎలా ఉంది? ఒక లంగరు లాగా ఉందంట. లంగరు దేనికి ఉపయోగపడుతుంది? అమ్మా పడవ సముద్రములో ఉన్నప్పుడు స్థితిని మార్చుకోకుండా స్థిరంగా ఉండటకు ఏర్పాటు చేయబడితే లంగరు. ఆ లంగరు ఏం చేస్తారంటే నీటిలో వేసినప్పుడు నీటిలో అది మునిగిపోయి ఆ ఓడకు ఎటు స్థితిలో కూడా అది కదలకుండా చేస్తుంది. మన జీవితాల్లో కూడా ఈ నిరీక్షణ ఎలాగ పనిచేస్తుందంట? లంగరు లాగా పనిచేస్తుందంట. ఒక విషయం నీకు జరిగినప్పుడు కొంచెం ఈ నిరీక్షణ నుంచి పక్కకు వెళ్ళవచ్చునేమో. ఒక సంఘటన నీకు హానికరంగా కానీ అపాయకరంగా కానీ ఏదైనా నీకు జరిగినప్పుడు నీ యొక్క నిరీక్షణ యొక్క నిశ్చయతను తప్పించుకోవడానికి నీవు మార్గం వెతుకుతూ ఉంటావేమో. కానీ ఈ నిరీక్షణ నీకు నిశ్చయితను కలగజేసే లంగరుగా పనిచేస్తున్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మనకు కొన్ని సందర్భాల్లో మనకు సంబంధించిన ఆత్మీయులు చనిపోతే మనకు కొద్దిగా మతి స్థిమితము తప్పిపోతుంది. ఎలా తప్పిపోతుందంటే ప్రియమైన వాళ్ళ ఎందుకు ఈ విధంగా జరిగింది? మన ఆత్మీయులు చనిపోయాడే, మనం కూడా చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మన నిరీక్షణ ఏమై ఉన్నదని అప్పుడు మర్చిపోతాం. ప్రియమైన వాళ్ళ చాలా మంది ఏం చేస్తారు అనంటే చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చనిపోయిన సందర్భాన్ని చూసి వాళ్ళు ఏడ్చే విధానాన్ని చూసి అక్కడ కలిగిన ప్రతి సంఘటనలన్నీ కూడా మనం విచారణ చేస్తూ మన నిరీక్షణను కోల్పోయే ప్రమాదం ఉంది. అయినను దేవుడిచ్చే వాగ్దానం ఏమిటంటే ఈ నిరీక్షణ నీకు లంగరులాగా పనిచేస్తుంది. ఏది ఏమైనప్పటికీ నేను విశ్వాసిని, దేవుని ఎంతో విశ్వాసం ఉంచాను, ఆ విశ్వాసం ద్వారా నేను ఆయన సన్నిధానంలో నిలుస్తానన్న నిరీక్షణ నీకు కలిగి ఉన్నవాడైతే గొప్ప విశ్వాసాలుగా నీవు ఉంటావు. ప్రియమైన వాడు చూడండి, ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. అబ్రహాము ఏ వయస్సులో తన పుత్రులు పుడతారని వాగ్దానం పొంది ఉన్నాడు? 75 సంవత్సరాలు. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు ఎప్పుడు జరిగింది? 100వ సంవత్సరంలో జరిగింది. ప్రియమైన వాళ్ళ అయితే అక్కడ శారాను కూడా మనం గమనించాలి. ఎందుకనంటే ప్రియమైన వాళ్ళ దేవుడిచ్చిన వాగ్దానము ఆమె విని ఉన్నది. విన్నదే తర్వాత ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్పు ఎలా ఏమిటి అన్న ఆలోచన నిరీక్షించలేదు. నిరీక్షించకుండా ఏం చేసింది? అబ్రహాముకు తన దాసి అయిన ఆగర్ను ఇచ్చింది. అంటే ఆమె ద్వారా ఒక సంతానాన్ని పొందుకొని తను ఆ సంతానమే నాకు ఉంది అని చెప్పి దేవుడిచ్చిన వాగ్దానం నిరీక్షణను ఆమె పొందలేకపోయింది. ప్రియమైన వాళ్ళ కానీ అబ్రహాం మాత్రము అలాగే నిలిచి ఉండి 25 సంవత్సరాల తర్వాత ఆయన నిరీక్షణ సాఫల్యాన్ని పొందుకున్నాడు. మన జీవితాల్లో కూడా కొంత ప్రార్థన ద్వారా లేదా ఏదైనా ఒక విషయం మీద ఆలోచన చేస్తూ ముందుకు సాగుతున్న విషయాల్లో, మనం నిరీక్షిస్తున్న విషయాల్లో ఆ సంఘటన మనకు జరగకపోతే విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదము ఉంది. ప్రియమైన వాళ్ళ కానీ అటువంటి సందర్భంలో కూడా నీ నిరీక్షణ లంగరులాగా నీకు పనిచేసి నీ స్థితిని స్థిరపరిచేదిగా నీ నిరీక్షణ ఉంటుందన్నదే మనము జ్ఞాపకము చేసుకోవాలి. చూడండి ప్రియమైన వాళ్ళ నిరీక్షణ అనున్నది మన జీవితాల్లో ఒక లంగరులాగా పనిచేస్తుంది. ఈ నిరీక్షణే లేకపోతే మనం ఏమైపోతాం? నిరీక్షణ మనకు లేదు అని అంటే
మన జీవితాలు సాఫీగానే సాగిపోతాయి. ఈ లోకపు అనుబంధాలతో, ఈ లోకపు బంధాలతో, ఈ లోకపు చింతలతో మనం ముందుకు సాగుతానే తప్ప పరలోకపు యొక్క ఆశ ఆలోచన మనకు ఉండదు ప్రియమైన వారాగా. అందుకొరికి ఈ నిరీక్షణ మనకు లంగర్లాగా పనిచేస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారు. ఇంకొక శ్రేష్టమైన మాటలు ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనము చూద్దాం ప్రియమైన వారు. 18-19 కలిసి చూపించారు. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందున ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. చూడండి ప్రియమైన వాళ్ళ, నిరీక్షణ ద్వారానే మనము దేవుని యొద్దకు చేరుతున్నాము. ఈ నిరీక్షణ ఎంత గొప్పది అని అంటే ధర్మశాస్త్రం కంటే కూడా గొప్పది, శ్రేష్టమైంది. ధర్మశాస్త్రం ఏమి చెబుతోంది మనకు? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము ఏమి చెబుతుందంటే ప్రియమైన వాళ్ళ, పాపం అనే మాటను మాత్రమే చెబుతుంది, కానీ ఆ పాపం యొక్క పరిష్కారాన్ని చెప్పుటలేదు. ఇక్కడ మన నిరీక్షణ దేవుని సన్నిధానానికి చేరాలి అని అంటే ఇందాక మనం అనుకున్నట్లుగా పవిత్రంగా జీవించాలి. ఆ పవిత్రమైన జీవితం ద్వారా పవిత్రంగా జీవించే మనం ఎక్కడ చేస్తామో దేవుని దగ్గరకు చేరుతాము. ధర్మశాస్త్రం పాపాన్ని చెబుతుంది, కానీ దానికి పరిష్కారము చెప్పుటలేదు ప్రియమైన వారు. అయితే పవిత్రతను కలిగి ఉన్న మనము నిరీక్షణ ద్వారా దేవుని సన్నిధానంలో చేరుతామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, ధర్మశాస్త్రము అన్ని రకాలుగా ఎన్ని రకాలైన పాపాలు మానవుడు చేస్తాడో వాటన్నిటినీ కూడా ఎత్తి చూపుతుంది ప్రియమైన వారు. అయితే వాటి దేనికి కూడా పరిష్కార మార్గము ధర్మశాస్త్రము తెలుపలేదు ప్రియమైన వారు. అందుకొరకు మనము నిరీక్షణ ద్వారా దేవుని యొద్దకు చేరాలన్నది ఇక్కడ శ్రేష్టముగా దేవుడు మనకు వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే తీతుకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలను చూద్దాం ప్రియమైన. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నది. ప్రియమైన వారరా, నిరీక్షణ కలిగిన మనమందరము కూడా ఎలా జీవించాలో ఈ వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది. యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం అందరము కూడా ఎదురు చూస్తున్నాం. ఆయన ఎప్పుడు ప్రత్యక్షత పడతాడో ఎవరికి తెలియదు. దొంగ వలె వస్తానని ఆయన చెబుతున్నాడు ప్రియమైన వారు. దొంగ వలె వచ్చిన ఆ సమయంలో మనం ఏ స్థితిలో ఉంటామో తెలియదు, కానీ మనము ఈ నిరీక్షణతో ఎలా ముందుకు సాగాలో ఇక్కడ స్పష్టంగా దేవుడు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, స్వస్థ బుద్ధి అంటే ఏమిటి అమ్మా? మంచి బుద్ధి, అదేనా కరెక్టా? స్వస్థత అనుకుంటాం కదా, స్వస్థ బుద్ధి అని అంటే ఇక్కడ మంచి బుద్ధి అనే, లేదంటే ఏదైనా రోగముతో ఉన్న బుద్ధిని మార్పు చేసుకుని రోగం లేనిగా చేసుకుంటూ స్వస్థ బుద్ధి చేసుకోవడమా? బుద్ధి ఎప్పుడు కూడా మానవుడిది ఎలా ఉంటుంది అని అంటే చెడుతో కూడి ఉంటుంది. ఆ చెడును మార్పుకోవాలి అంటే, నిర్మూలన చేసుకోవాలంటే స్వస్థత కలిగిన బుద్ధిగా అది ఉండాలి. స్వస్థత కలగడం అంటే వాటి నుండి వేరుపడడం. ప్రియమైన వాళ్ళ, పాపం నుండి వేరుపడిన బుద్ధిని మనము కలిగి ఉండాలి. ఆలోచన చేయండి, ఉదయం లేస్తూనే రాత్రి పడుకునేంత వరకు ఎన్నెన్నో రకాలైన ఆలోచనలతో మనము జీవిస్తుంటాం, ఎన్నో రకాలైన బుద్ధులతో మనము
ఉంటాం ప్రియమైన వారా. ఏ బుద్ధితో మనం ఉన్నామో అది నిజమైన స్వస్థ బుద్ధి కలిగిందా, లేక దురాలోచనతో కలిగిందా, దుర్మార్గంతో కూడిన ఆలోచనతో ఉన్నామో మనము ఆలోచన చేయాలి. ఈ లోకంలో స్వస్థ బుద్ధితో ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే నీతితోను. నీతి అంటే చాలా విషయాల్లో మనము ఎక్కువగా బైబిల్లో విశ్వాసం అనే మాటనే మనం ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రియమైన వాళ్ళను. నీతి అన్నది మనందరికీ కూడా విశ్వాసం ద్వారానే మాత్రమే కలుగుతుంది. మనం ఏ విధంగా అయినా జీవించాలి అంటే విశ్వాసంగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే విశ్వాసంతో కూడిన జీవనం గడపాలన్నది ఇక్కడ తెలియజేయబడుతుంది ప్రియమైన వాళ్ళను. అలా మనం గమనించినట్లయితే భక్తితోనూ. భక్తి అనేది చాలా మందిలో ఉంటుంది, కానీ దానికి అనుసంధానమైన భయం మాత్రం ఎవరిలో కనిపించదు. ఎందుకు కనిపించదంటే, నేను భక్తిపరుడిని కదా, నా భక్తి అన్ని విషయాల్లో దేవుడు నన్ను క్షమించేవాడు ఉన్నాడు కదా, దేవుని వాక్యమే చెప్తుంది కదా, ఎంత పొరపాటునైనా సరే నేను క్షమిస్తానని దేవుడు చెప్తున్నాడు కదా, నేను పాపం చేసిన తర్వాత కూడా ఆయన నన్ను క్షమిస్తాడు అని అంటుంటారు. ఇది భక్తి అనుకుందామా? ఆలోచన చేయండి ప్రియమైన వారు. భక్తి అన్నది ఏమిటంటే భయంతో కూడి దేవునికి ఇచ్చే గౌరవాన్ని చెప్పేదిగా కనబడుతుంది ప్రియమైన వారు. దేవునికి ఇచ్చే గౌరవాన్ని నీవు భక్తిగా చెప్పాలి. ఎప్పుడైతే దేవునికి ఎంత గొప్పగా నీవు గౌరవం ఇస్తావో, విలువనిస్తావో, ఆయన ఎక్కువగా ఆరాధిస్తావో దానినే భక్తిగా చెప్పబడుతుంది. దేవునికి ఆజ్ఞ ప్రతి దాన్ని కూడా నీవు పాటించినట్లయితే ఆయనను గౌరవించేదాన్ని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఆయన ప్రేమించిన వారనైతే ఆయన కట్టడంలో అన్ని కూడా స్వీకరించి ఆ ప్రకారం ఆచరించేవారుగా ఉంటారన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి భక్తితోనూ కూడా మనం అందరము బ్రతికేవారంగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి ప్రియమైన వాళ్ళ, నిరీక్షణ కలిగిన మనం అందరం కూడా స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, అలాగే భక్తితోనూ జీవించేవారుగా ఉండాలి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనం కలిగిన నిరీక్షణ ఆయన దగ్గర చేరుతామన్న మనమందరం కూడా ఈ విషయాల్లో ఎక్కడైనా తప్పిపోతున్నామో ఏమో అని మన ఆత్మ పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. అలాగే మనము గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, పరిశుద్ధులందరి కొరకు ఈ నిరీక్షణ యొక్క మర్మాన్ని అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళ. కొలస్సీయులకు రాసిన పత్రిక అన్ని జనులలో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే నిరీక్షణ యొక్క మర్మము మనకందరికీ కూడా అయితే ఒక నిబంధన కనబడుతుంది. ఇక్కడ పరిశుద్ధులం అయినట్లయితే ఆ మర్మము మనకందరికీ కూడా కనిపిస్తుంది ప్రియమైన వారు. చూడండి, ముందుగా చెప్పబడిన లేఖన భాగాల్లో స్వస్థబుద్ధి కలిగిన వారమైతే మనము పరిశుద్ధులం అవుతామా, నీతిగా జీవించిన వారమైతే పరిశుద్ధులుగా ఉంటామా, అలాగే భక్తి జీవితం కలిగిన వారమైతే పరిశుద్ధులుగా ఉంటామా లేదా ఆలోచన చేయని ప్రియమైన వారన. దేవుని వాక్యము చెబుతుంది, ఏమైతే నువ్వు బయటత కలిగి ఉంటావో, పరిశుద్ధులుగా ఉంటావో, నీకు మాత్రమే నిరీక్షణ యొక్క మర్మాన్ని దేవాదేవుడు తెలియజేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. చూడండి ప్రియమైన వాళ్ళ, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదనే విషయాన్ని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము తెలియజేస్తుంది ప్రియమైన వాళ్ళ. అయితే ఈ పరిశుద్ధులైన నిరీక్షణకు మర్మము ఏమిటంటే ప్రియమైన వాళ్ళ, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళ. ఆనాగులని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఇంటి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవును. చూడండి ప్రియమైన వాళ్ళ,
మన నిరీక్షణ మర్మము ఇక్కడే కనబడుతుంది. ఆయన పాపము లేకుండా రెండవసారి ఎందుకు ప్రత్యక్షము కావాలి? పాపభారాన్ని మోసుకొని పోయి సిలువలో ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా పాపాన్నంతా ఆయన కడిగేశాడు. ఆ పాపాన్నంతా తుడిచి వేశాడు. ఆ పాపాన్నంతా కాల్చి వేశాడు. ఆ పాపాన్నంతా కూడా నశింపజేశాడు. ప్రియమైన వాళ్ళ, అయితే రెండవసారి ఆయన ప్రత్యక్షమవుతున్నప్పుడు మనము ఆయన కొరకే కనిపెట్టుకునే వారుగా ఉండాలన్నది దేవుని వాక్యము చెబుతుంది. ఆ నిరీక్షణను మనము కలిగి ఉండాలన్నదే మర్మంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రియమైన వారారా, ఆయన వచ్చే సమయంలో, రాకడ సమయంలో ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి. అది ప్రకటన గ్రంథంలో మనకు తెలియజేయబడింది. అయితే ప్రియమైన వారారా, ఈ దినాన ఇక్కడ కూర్చున్న మనం అందరికీ కూడా ఎంతవరకు మనము నిరీక్షణ కలిగి ఉన్నాం, ఎటువంటి నిరీక్షణను మనము కలిగి ఉన్నామన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలని మరీ మనం చేస్తున్నాను. ప్రియమైన వారారా, ఆయన కొరకు కనిపెట్టులో ఆయన రెండవసారి వచ్చినప్పుడు మనం అందరికీ కూడా ఎలాగున్నా తీసుకుపోతారా అన్నది చూసినట్లయితే ప్రియమైన వారారా, ఒకసారి అపోస్తుల కార్యములు 1:11 చదవాలి. ప్రియమైన 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ అందరూ పరలోకమునకు చేర్చుకుని ఈ యేసే ఏ రీతిగా పరలోకము వెలుట మీరు చూచినో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పి. చూడండి ప్రియమైన వారారా, మనమందరము కూడా ఆయన తిరిగి వస్తాడని గలిలయ ప్రజల్లాగా మనం అన్ని జిల్లాలో మనమందరము కూడా యూదులు కానీ మనమందరము కూడా ఆయన కొరకు నిరీక్షించే వారంగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు, నీ నిరీక్షణ ఆయన కొరకే ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు, అలాగనే చివరిగా మనం చూసి ముగించుకుందాం. ప్రియమైన వారు, యోహాను సువార్త 14వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే చదవండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు మిమ్మును తీసుకుని పోదును. నేను వెళ్ళుతున్న స్థలమునకు మార్గము మీకు తెలియను. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి ప్రియమైన వాళ్ళ, ఇక్కడ ఆయన పరలోకానికి వెళ్ళి అక్కడ నీ కొరకు నా కొరకు స్థలం సిద్ధపరుస్తారన్న నిరీక్షణను కూడా మనము కలిగి ఉండాలి. ఆయన స్థలము ఏర్పాటు చేసి నిన్ను కొనిపోవడానికి తిరిగి రెండవసారి ఇక్కడ ప్రత్యక్షమవుతానని కూడా సెలవిచ్చాడు ప్రియమైన వాళ్ళ. అయితే ఆ మార్గము నీకే తెలియనన్న మాటను ఇక్కడ 4వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ మార్గము? చెప్పండి ప్రియమైన వాళ్ళ. నేను వెళ్తున్న స్థలములకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఏమిటి ఆ మార్గం? ఆయన వెళ్ళే మార్గం మీకు తెలియదని చెప్పారు. ఆ మార్గము ఏమిటి? ఇప్పుడు మనము ఒక చోటుకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొండేపల్లికి వెళ్ళాలి. ఆ మార్గం మనకు తెలుసు కదా. లేదు, ఇక్కడ నుండి బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఆ మార్గము తెలుసు. ఎంత స్పష్టంగా దేవుని వాక్యం మీకు చెబుతున్నాను. మీరు ఇంకను ఆలోచించలేక ఉన్నారు అంటే ఎక్కడ లోపం ఉంది అన్నది ఆలోచన చేస్తున్నాను. మార్గం సరళమవుతుంది. మనము ఒక విషయం నుండి రెండో విషయానికి వెళ్ళకండి దయచేసి. ఎందుకు అని అంటే మార్గం అన్న దాని గురించి మనము ఆలోచన చేస్తున్నాం. మరొకసారి చదవన్నా 4వ వచనం. నేను వెళ్తున్న స్థలమునకు మార్గము మీకు తెలియదని చెప్పాను. చూడండి ప్రియమైన వాడారా,
దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, ఆయన ఒక చోటుకు వెళ్తున్నాడు, ఆ వెళ్ళే చోటుకు మార్గము మీకు తెలియదు. తండ్రి యొద్దకు చేరాలి అని అంటే ఎవరు మార్గమై ఉన్నారు? మరి ఎందుకు మీరు చెప్పలేకున్నారు ప్రియమైన వాళ్ళరా? ఈ విషయంలో చాలా బాధ కలుగుతుంది. మనమందరం క్రైస్తవులని చెప్తాము, క్రైస్తువును అనుసరిస్తున్న వాడు అని చెప్తున్నావే, కానీ ఎవరు కూడా ఆ మార్గము యొక్క లోతులను తెలుసుకోలేకపోతున్నాం, మార్గము యొక్క సరళతను తెలుసుకోలేకపోతున్నాం, ఆ మార్గము యొక్క గురి ఏమిటో మనము తెలుసుకోలేకపోతున్నాం. తండ్రి యొద్దకు నీవు చేరాలని అంటే నేనే మార్గము అని ఆయన చెప్పినప్పుడు, నేను వెలుగుతున్న మార్గము మీకు తెలియనప్పుడు మనము తెలియకుండా ఉన్నాము అని అంటే ప్రియమైన వాడరా, ఎంత అవిశ్వాసములో మనం ఉన్నాము, ఎంత నిరీక్షణను మనం కోల్పోతున్నామో ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాం ప్రియమైన వాడరా. దేవుని వాక్యము ఎన్నిసార్లు మనము వింటున్నాను, ఎన్నిసార్లు మనము ఆలోచన చేస్తున్నాను కూడా ఎక్కువగా దేవుడిలోకి నడవలేక పోతున్నాం. కారణం ఏమిటంటే, దేవుడు మనకిచ్చే వాగ్దానాలన్నింటి కూడా దొంగ అయిన సాతానుడు తస్కరిస్తున్నాడు కనుక. అంటే మన మనసు ఎక్కడైతే పెడుతుంటామో అక్కడైతే వాక్యం మన హృదయాల్లో నిలుస్తుంది ప్రియమైన వాళ్ళ. ఎక్కడ వాక్యములో మనం మనసు నిలుపలేకపోతామో అప్పుడు ఏమవుతుంది? ఆ వాక్యాన్ని దొంగ తీసుకెళ్ళిపోతాడు. మనము ఏ వాక్యమైతే వింటున్నామో ఆ వాక్యం గురించిన ఆలోచన మనం ఎప్పుడూ చెయ్యము. దేవుని వాక్యం చెప్తుంది కదా, నీకు పశువులాగా ఆ వాక్యాన్ని నెమరు వేయాలి. ఎంతమంది మీలో నెమరు వేస్తున్నారు? దేవుని యొక్క వాక్యము వింటున్న మీరు తిరిగి మీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాతను, లేక ఒక సందర్భము మీకు కలిగిన తర్వాతను, లేదా ఒక విరామం మీకు ఉన్న సమయంలో ఎప్పుడు దేవుని వాక్యాన్ని మీరు ధ్యానం చేసుకుంటున్నారు లేదా నెమరు వేస్తున్నారు? తెలంగాణ సంఘంలో మాదిరిగా మీరు కూడా చెప్పబడిన లేఖన భాగాలన్నీ పరిశీలన తీసుకొని వస్తున్నారా, పరిశీలిస్తున్నారా అన్నది మీకు వదిలేస్తున్నాను ప్రేమైన వాళ్ళ. మీరు ఎంతగా ఆత్మ పరిశీలనలో ముందుకు సాగుతారో అంత గొప్పగా దేవుళ్ళలో నిరీక్షణను మీరు కలిగి ఉంటారన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిగా ఒకే ఒక మాటలో చెప్పి నేను ముగిస్తాను ప్రేమైన వాళ్ళ. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలను చదువుతున్నాం ప్రేమైన వాళ్ళ. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలిందు అని ఎరుగుదు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను పవిత్రుడుగా చేసుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రత్యక్షమయ్యే దినములో సమయంలో మనం అందరూ కూడా ఎలా ఉండాలన్నది దేవుని వాక్యం చదివిస్తుంది. పవిత్రుడిగా ఉండాలన్నది. పవిత్రుడిగా నీవు సిద్ధపరచుకున్నట్లయితే పవిత్రుడైన దేవుని దగ్గరికి సులువుగా చేరతామన్నది దేవుని వాక్యము చదివిస్తుంది. మరి నీ నిరీక్షణ ఆయన ప్రత్యక్షత పడుకున్నట్లయితే ఆయన ఎలా ఈ లోకంలో జీవించాడో అలాంటి జీవితము నీవు కావాలని, అలాగే ఆయన పవిత్రతను నీవు ఆపాదించుకుని పవిత్రురాలుగా ఉంటూ ఆయనలో చేరాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. చూడండి, మరొకసారి ఆయనను చదువుకున్నాం ప్రియమైన వాళ్ళ. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. మీరు ఎవరి పిల్లలు? దేవుని. అంటే మీకు అమ్మ నాన్న లేరా? ఉన్నారా లేరా? ఉన్నా కూడా మనము దేవుడిచ్చిన స్వాస్థ్యంగా లేదా బహుమానంగా చెప్పబడుతున్నాం ప్రేమైన వాళ్ళు. అయితే మనము ఇప్పుడు దేవుని పిల్లలమైన మనము ఏమై ఉన్నామో, మనకు ప్రత్యక్షత ఏమి కలుగుతుందో మనకి ఇప్పుడు తేడా పరచబడలేదు.
కానీ దేవుడు నీకు ఆల్రెడీ మర్మాన్ని చెప్పేశాడు, నిరీక్షణ యొక్క మర్మాన్ని కూడా తెలియజేశాడు. పవిత్రుడుగా నీవు ఉన్నట్లయితే ఆ దేవాది దేవుని యొక్క పవిత్రతను నీవు ఆపాదించుకున్నట్లయితే, సంపాదించుకున్నట్లయితే ఆ ప్రత్యక్షతలో ఆయన నిన్ను తీసుకొని పోతాడు. అప్పుడు నీకు ఆ ప్రత్యక్షత యొక్క బలము, శక్తి అన్నీ కూడా నీకు తెలియజేయబడతాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ దినాన నీ నిరీక్షణ దేని కొరకు? భూమి మీద నీ బిడ్డల కొరకు ఒక నిరీక్షణ కలిగి ఉన్నావా? ధన సంపాదన కొరకు నీవు నిరీక్షణ కలిగి ఉన్నావా? లేక దేని కొరకు నీవు నిరీక్షణను కలిగి ఉన్నావు? యూదుల యొక్క నిరీక్షణ ఏమిటో చెప్తారా మీరు ఎవరైనా? మెస్సయ అంత మాత్రమేనా? మెస్సయ వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. మెస్సయ కొరకే కాదు ప్రేమైన వారురా, వారిలో శాంతి సమాధానము కలిగి వారి యొక్క జీవితాలను పునరుద్ధరిస్తాడు దేవుడు అని వాళ్ళ నిరీక్షణ. ఇక మూడో విషయాన్ని చెప్పనా ప్రేమైన వారురా, దేవుని రాజ్యం కొరకు వారు నిరీక్షించేవారుగా ఉన్నారు. అందరూ మెస్సయ వస్తాడు, మెస్సయ వచ్చిన తర్వాత మమ్మల్ని రక్షించి శాంతి సమాధానాలతో నింపుతాడు. శాంతి సమాధానాలతో పాటు ఒక రాజ్యాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని సుస్థిరం చేస్తాడని చెప్పి వారి యొక్క నిరీక్షణ. మరి మీ నిరీక్షణ ఏమిటి? అన్ని జనులుగా చెప్పబడుతున్న మీ నిరీక్షణ ఏమిటి? దేవుని రాజ్యము చేరాలంటే ముందుగా ఏమై ఉండాలి? పవిత్రులుగా, స్వస్థ బుద్ధిని, నీతిని, అలాగనే ఏం కలిగి ఉండాలి? భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు ఆయన రాకుండా లేదా ఆయన రాకుండా ప్రత్యక్ష పడవడకుండా నీవు ఎత్తబడతావా? సంఘము ఎత్తబడే సంఘములో నీవు ఉంటావా? ఉండగలవా? ఉండాలంటే నీ జీవితం యొక్క స్థితిని నీకే తెలుసు. మనము ఎవరిమో, ఎలాంటి వారమో మనకే బాగా తెలుసు. ఇతరుల కంటే కూడా మనకే బాగా తెలుస్తుంది ప్రియమైన వాళ్ళ. నిజమా అవునా కాదు? మరి మనం ఎలాంటి వారమో, మన నిరీక్షణ ఏమిటో మీరే మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని మనం చేస్తూ వాక్యాన్ని మిగిస్తున్నాను. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడు దేవ, సమాధానకర్త, స్తోత్రం తండ్రి. తండ్రి దీవా రెండవ రాకడలో ఆయన నీవు మధ్యాకాశంలో వచ్చిన ఆయన అందరితో కూడా ఆయన నిరీక్షణతో కలిగి ఉన్న మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధానంలో చేర్చుకుంటామని మేము నమ్ముతున్నాం తండ్రి. ఆ విశ్వాసం, నిరీక్షణ కలిగిన ఆయన ప్రేమతో ఈ లోకంలో జీవించటకు సహాయం చేసి కృప చూపమని మా ప్రభువును, రక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.